ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఉదయకాల సమయంలో మరి యొక్క తరుణమును ఆన్లైన్లో మరి మెసేజ్ వినడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఉదయకాల సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ గృహములలో ఉండి మీరు బైబిల్ తెరిచి చూసి మరి ఫాలో అయినట్లయితే మనం కొద్ది వాక్యములను పరిశుద్ధ గ్రంథము నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి చిన్న వాక్య భాగం నా నిమిత్తము మరి వినుచున్నటువంటి ప్రియుల నిమిత్తము పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దీనిలో అనేకమైన ఆత్మీయ సత్యములు మర్మములు దాగి ఉన్నాయి. కొన్ని ఆత్మీయ సత్యములతోనూ మర్మములతోనూ నాతో మీ ప్రియులతో మాట్లాడండి. ఆటంకములను చీకటిని బంధించండి. క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధాన దినమున మనం కొన్ని విషయములు ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మరి లేచిన తరువాత మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమైనట్లు మనం చదువుకున్నాం. అలాగనే తరువాత కొంతమంది స్త్రీలు ఆయనను చూసినట్లుగా గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. తరువాత అమ్మాయి మన గ్రామంలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళుచున్నప్పుడు వారిద్దరి మధ్య ఆయన కూడా నడిచి తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తాం. అయితే శిష్యులకు మొట్టమొదటిగా మరి వారొక గదిలో, అంటే యోహాను సువార్త 20 అధ్యాయం 19-20 వచనాలు, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఇది మొట్టమొదటిసారిగా ఆయన తను తాను శిష్యులకు మొట్టమొదటిసారిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం ఆయన వారితో చెప్తారు. ఎలాగంటే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆయన వాగ్దానం చేసిన ప్రకారముగా వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అంతేకాదు వారికి కొన్ని అధికారాలు కూడా ఇచ్చారు. ఏమిటంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండునని వారితో చెప్పాడు. ఇది శిష్యులకు మొట్టమొదటిసారిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లు మనం చూస్తాం. తర్వాత మరి వారం తరువాత, అంటే సరిగ్గా 8 దినముల తరువాత ఆయన మరి ఒకసారి రెండవసారి శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తాం. 21వ అధ్యాయంలో మరి ఆయన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తాం. 21వ అధ్యాయం మొదటి చదువు. అటు తరువాత యేసు తిబెరియా సముద్రం తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను
విధమేదనగా ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలోని గలిలయలోని కానాను వాడగు నతనయేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. కొంతమంది 7 శిష్యులు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆయన ఇహలోకంలో ఉన్నప్పుడు వారికి అనేకమైన సంగతులను చూపించి, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళనేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని చెప్పి ఆయన సువార్త విషయములను, ఆత్మీయ సంగతులను, మరి అనేకమైనటువంటి ప్రమాణములను వారికి తెలియచేశారు. తెలియచేసి వారికి కొన్ని బాధ్యతలను అప్పగించారు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనక ఇదిగో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయునని వారికి అధికారం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వీరేం చేస్తున్నారు? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడి సిలువలో మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచి మరి ఎప్పుడైతే వీరికి అదృశ్యుడు ఆయనో వారు వెంటనే వారు వెనుక స్థితికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను వారు మర్చిపోయారు. ఈ 7 శిష్యులు కలిసి అనుకుంటారు. 7 శిష్యులు కలిసినప్పుడు పేతురు అంటాడు, అందులో ఆయన పేతురు అంటారు, దిదుమా ఆయన 3వ వచనం, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా అది చూసారండి, మరలా వెనుకకు జారిపోయారు. అందుకనే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెడకు వండి ప్రార్థన చేయడానికి అనేక మార్లు ఆయన వారిని హెచ్చరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అనేక మార్లు హెచ్చరించి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని మీరు వారికి బోధించమని అనేక విషయములు చెప్తే ఆయన వెళ్ళిన వెంటనే వీరు మరల వెనుకకు జారిపోయారు. చూసారండి, వారు లోకం వైపు మరలా చూడటం మొదలుపెట్టారు. దేవుని చిత్తమును విడిచిపెట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని అప్పగించినటువంటి పనిని విడిచిపెట్టి మరలా తమ పాత స్థితికి వెళ్ళిపోవడానికి వారు సిద్ధమైపోయారు. అంతేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వారం మనం మిస్ అయితే మరలా ఇంకెందుకులే ఏదైనా పని చూసుకుందాం, ఎక్కడికైనా వెళదాం అని సాతానుడు మనకు అనేక సార్లు వెనుకకు లాగుతూ ఉంటుంది. మొట్టమొదట ఆయన వారిని పిలిచినప్పుడు, అబ్బాయి మీరు మీ వలలు విడిచిపెట్టి రండి అని మొట్టమొదటిగా పిలిచారు వారిని. వలలు విడిచిపెట్టి రమ్మన్న తర్వాత ఒకసారి విడిచిపెట్టిన తర్వాత దాన్ని అన్నడు కూడా మరి దాని జోలికి పోవద్దని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఐగుప్తీయుల్లో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు. అనేకమైనటువంటి అద్భుతములు వారి మధ్య చేశాడు. అయినప్పటికీ వారు మరలా ఆ వెనకటి స్థితికి వెళ్ళిపోయి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, ఐగుప్తులో మాకు కీరకాయలు ఉండేవి, కూరలు ఉండేవి, ఉల్లిగడ్డలు ఉండేవి, మాంసం ఉండేది అని వారు మరలా ఆ పాత జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన పరిచర్యను విడిచిపెట్టి, బాధ్యతను విడిచిపెట్టి మరలా వీరు తమ స్వంత చిత్తానికి వెళ్ళటానికి కోరుకున్నారు. చూడండి, వెళ్ళారు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. అయితే వారికి ఇక చూడండి 3వ వచనం, వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రి అంతా శ్రమ పడ్డారు. దేవుని చిత్తము కాకుండా మన సొంత చిత్తము నెరవేరిస్తే మన జీవితములు కూడా ఫలించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీవు దేవుని చిత్తములోనికి వెళ్ళిన తరువాత, ఒకసారి దేవుని చేత పిలువబడి దేవుని యొక్క కార్యములు చేయడానికి దేవుడు నిన్ను అభిషేకించిన తర్వాత మరలా నీవు వెనుకకు చూచి నీ స్వంత మార్గములను వెనుకున్నట్లయితే నువ్వు చేసే పనులు ఎక్కడ కూడా ఆశీర్వాదం చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా నువ్వు ఆశీర్వాదం చూడలేవు. చాలా మంది చేసే పని ఇదే.
మొట్టమొదటి దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత తమ స్వనీతిని పూనుకోవటానికి చూడండి. గలతీయులకు రాసిన పత్రికలు ఉంటే చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులైనడి. ఏమండి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టు పిలువబడితిరి. మీరు ఏ బంధకములలో ఉన్నారు, ఏ కట్లలో కట్టబడి ఉన్నారు, ఏ పాపములో ఉన్నారు, ఏ స్వనీతిలో ఉన్నారు, ఏలోక సంబంధమైనటువంటి సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన మిమ్మల్ని కాపాడి పరిశుద్ధులుగా చేసి మీకు ఒక పరిశుద్ధమైన పనిని అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు స్వతంత్రులు. స్వతంత్రముగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు స్వతంత్రులుగా ఉండడం పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైనడి. దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు అంటే శరీర సంబంధమైనటువంటి ఆశలకు, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములకు, ఇహలోక సంబంధమైనటువంటి దీవెనల కొరకు దేవుని సన్నిధికి రావడం అది దేవునికి ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక్కసారి బంధకములోంచి ఆయన విడిపించి స్వతంత్రులుగా ఉండటానికి పిలిచారు. నువ్వు ఇప్పుడు స్వతంత్రుడుగా ఉన్నావు. అదే మొదటి వచనంలో అంటాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనవద్దు. ఒకసారి దేవుడు మిమ్మల్ని విడిపించాడు, ఏదో ఒక సంబంధమైన బంధకాల నుంచి విడిపించాడు. మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని ఒక దినాన్ని చెప్పాడు. మరలా అదే పాత జీవితానికి వీరు వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అయితే వారి ఆశీర్వాదం చూడగలిగారా? ఆ రాత్రి అంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరని నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారికి శారీరకంగా రీతిగా మరి ఆయనకి ఆకలి అయిందనుకుంటున్నారా? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? నేను చూపించినటువంటి భోజనమును, నేను మీకు నేర్పినటువంటి భోజనమును, ఏమండి ఆహారమును, నేను మీకు నేర్పించినటువంటి మరి పానమును మీరు కలిగి ఉన్నారా? లేకపోతే ఏలోక సంబంధమైనటువంటి ఆకలి కలిగి ఉన్నారా? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? సూటిగా ఆయన వారిని ప్రశ్న వేయించున్నారు వారి హృదయములలో. నేను సిద్ధపరిచిన భోజనం వేరు, నేను మీకు అనుగ్రహించినటువంటి భోజనం వేరు. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు. నేను ఇచ్చిన నీళ్లు వారి హృదయంలో ఊరేడు నీటి పొగ్గగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నారు. అటువంటి ఆహారము, అటువంటి పానీయము దేవుడిచ్చిన తర్వాత వాటిని పక్కకు పెట్టారు. అందుకని అన్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి అంటారు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? వారు వెంటనే లేదని చెప్పారు. అప్పుడు ఆయన
ప్రక్కన మరలా వల వేయుడి. మీకు దొరుకునని చెప్పాను గనుక. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారిని మరిచిపోయి ఆయన చేసినటువంటి ఆశ్చర్య క్రియలను విడిచిపెట్టి, ఆ విశ్వాసమును విడిచిపెట్టి, ఆత్మీయ ఆహారమైనటువంటి ఆ ఆహారమును విడిచిపెట్టారు కనుక ఆయన వారి యొద్దకు వచ్చి అన్నాడు, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? సరే, వెంటనే లేదని చెప్పారు. ఒక పని చేయండి, మీ వలలు మీ కుడి ప్రక్కన వేయండి. కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పి, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. అది అప్పుడు సిగ్గుపడ్డాడండి. దేవుడేమో రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడేమో మరి బంధకముల నుంచి స్వతంత్రంలోనికి నడిపించాడు, మరి వారికి ఒక రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈ దినమున వారు మరలా అదే స్థితికి వెళ్ళడం వల్ల వారి యొక్క రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నారు. మనం కూడా అంతే, అనేక సార్లు దేవుడిచ్చినటువంటి వాగ్దానములను విడిచిపెట్టి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి పరిచర్యను విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంచుతూ ఉంటాం. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిర్ధారణను చూడనేమో. నీ మహిమ దివ్య స్వరూపమును నిర్ధారణను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కర్మలు నాకు నిరతము నిన్ను చూడ. ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే, ఆల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కర్మలు నాకు నిరతము నిన్ను చూడ. దేవుని వైపు చుట్టూ మానేసేశారు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను వెంటనే మర్చిపోయారు. మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ దానిలో ఆశీర్వాదం చూడలేదు. అందుకని అంటున్నారు ఆయన, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? లేదని చెప్పగానే కుడి వైపున వలవేరు. దేవుడు చెప్పిన మాటకి అప్పుడు లోబడి వెంటనే వారు కుడి వైపున వలవేయగానే దాంట్లో విస్తారమైన చేపలు పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, వారు వల లాగలేకపోయినటువంటి విస్తారమైన చేపలు అప్పుడు గుర్తుపెట్టారు. యేసు ప్రభువుని గుర్తుపెట్టి పేతురు వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుఃఖాను. ఇంచుమించు 200 మూరల దూరం అందరూ తక్కిన శిష్యులు చేపలు లాగొచ్చు ఆ చిన్న దోణెలలో వచ్చిరి. అది 153 చేపలతో నిండి ఉండారు. అప్పుడు ఆ పక్కనికి వెళ్ళగానే ఆయన అంటారు, యేసు రండి భోజనము చేయడని వారితో నేను. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగినది 153 గొప్ప చేపలతో నిండెను. చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో నేను ఆయన ప్రభు అని వారికి తెలుసుందున అయిపోయింది. చూసారండి, వెంటనే ఆయన తను తాను మూడవసారి ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనమైన తర్వాత ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. సీమోను పేతురును చూసి, అప్పటికే వారు దేవుని యొక్క మాటను ధిక్కరించారు, లోకంలోనికి మరలా పాత స్థితికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు అని అర్థమైపోయింది ఆయనకి. ఆయన భోజనం చేసిన తర్వాత అంటారు,
15వ వచనం వారు భోజనము చేసిన తర్వాత యేసు యేసు సీమోను పేతురును సీమోను చూచి, పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగువని ఆయనకు ఉత్తరము ఇచ్చాను. సీమోను పేతురును చూచి సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరిలో నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువా, ప్రేమించుచున్నావు అంటున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. ఆయన భారమంతా కూడా తన మంద మీదే భారం అండి. ఆయన రక్షించినటువంటి గొర్రె మందరం రక్షించినటువంటి బిడల మీద ఆయనకున్నటువంటి భారము. శిష్యులు అప్పటికే 7 శిష్యులు విడిచిపెట్టి మళ్ళా పాత స్థితికి వెళ్ళిపోతారని అర్థమైపోయింది. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెలను మేపు. మరలా 2వ మారు చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండోసారి అతని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. ఆయన నా గొర్రెలను ఏమండి, మొట్టమొదటిసారి నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుదు ప్రభువా, అయితే నా గొర్రెలను మేపు. రెండవసారి కూడా ఆయన నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. మరలా 3వసారి మరలా ప్రశ్న చెప్తాడు. ఎందుకు 3 సార్లు చెప్పాల్సి వచ్చింది? వారి యొక్క బాధ్యతను వారు మరచి ఉన్నారు కనుక. మరలా సీమోనుకు ఏమండి, మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని ఆయన అడిగినందుకు అతడు వ్యసనపడి ప్రభువా, నీవు నా సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదని ఆయనతో చెప్పిన యేసు నా గొర్రెలను. దేవునిని ప్రేమించుట అంటే ఆయన బిడలను మనం ప్రేమించాలి. ఏమండి, అయితే నా గొర్రెలను మేపు. మరిచిపోయినటువంటి స్థితి నుంచి ఆ వారికి మరలా ఆయన జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి మర్చిపోయారు కనుక మరొకసారి తన బాధ్యతను మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఇహలోకమున్నప్పుడు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని మీరు వారికి బోధించండి. ఎందుకంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా. ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెట్టిపోయానుకుంటారేమో, తండ్రి యొద్దకు నేను వెళ్ళుట మంచిది, వెళ్ళనీడలా ఆత్మ మీ యొద్దకు రాడు. ఎందుకంటే నేను వెళ్ళినీడలా తండ్రిని వేడుకుందును, ఆయన మీకు ఒక ఆదరణకర్త అయిన ఆత్మని మీకు అనుగ్రహించను. ఒక ఆదరణకర్త అయిన ఆత్మని మీకు అనుగ్రహిస్తారు కనుక నేను ఇక్కడ అన్నాడు యుగ సమాప్తి వరకు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలెనని మీరు వారికి బోధించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వసారి శిష్యులకు కనబడ్డారు ఇక్కడ. ఏమండి, తర్వాత
500 మందికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6 నుంచి చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 6వ వచనం నుంచి. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. చాలండి. ఇక్కడ 500 మందికి దేవుడు ఒకసారి ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఏమండి, అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడినని మరి పరిశుద్ధ గ్రంథం లేఖనం చెప్తున్నది. 500 మందికి ఒక్కసారే కనబడ్డారు. ఆఖరిగా 8వ వచనంలో అంటాడు, అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడింది. పరిశుద్ధులైన పౌలు గారికి కూడా కనబడ్డారు. దమస్కు మార్గంలో ఆయన మరి వెళుతుండగా ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు ప్రకాశం ఆయన మీద ప్రకాశించింది. వెంటనే నేలను పడిపోయి ఉండగా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఒక గొప్ప స్వరము ఆకాశం నుండి వినబడేను. దమస్కు మార్గంలో ఆయనను దర్శించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విధముగా 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అపోస్తల కార్యములు చదువుకున్న వాక్యం, అపోస్తల కార్యముల 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైనటువంటి ప్రమాణములను వారికి చూపి తన్ను తాను సజీవునిగా వారికి ప్రత్యక్షపరచుకున్నారు. తను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకున్నారు. 40 దినముల వరకు అనేకులు కనబడ్డారు. అక్కడ కనబడిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణమైనట్లుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరోహణంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మనందరికీ విజ్ఞాపన చేస్తామని ఆయన బ్రతుకుండగానే అనేక సార్లు బోధించారు. ఆయనకు అనేక సార్లు తాను మరి చెప్పిన మాటలు మనం విన్నాం. లేఖనములు నెరవేరినట్లు ఆయన ఆరోహణంగా కొనిపోబడ్డారు. ఆయన తిరిగి లేచినటువంటి శరీరంతో కొనుక్కోబడ్డారు. ఇహలోకములో నుంచి శరీరంతో కొనుక్కోబడిన వారు ముగ్గురున్నారు. మొట్టమొదటిగా హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడ్డాడు. హానోకు 360 సంవత్సరాలు బ్రతికాడు. 360 సంవత్సరాలు బ్రతికి 300 సంవత్సరములు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తాం వాక్యంలో. ఏమండి, 360 సంవత్సరాలు కుమార్తెలను కంటూ ఆయన 300 సంవత్సరం దేవునితో నడిచాడు. ఒక దినం దేవుడు అని ఉంటాడు, నడుస్తూ ఉండగా మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పు ఉండొచ్చు. బహుశా నేను అనుకోవడం, దేవుడు అతడిని కొనిపోయిన కనుక అతడు లేకపోయాడు. దేవుడు అతడిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. హానోకు 360 ఏళ్ళు బ్రతికి 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మన జీవితంలో ఎంతకాలం మనం దేవునితో నడవగలుగుతున్నాం? మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్లో, దేవుడిచ్చినటువంటి సంవత్సరములలో లెక్క పెట్టుకుంటే మనం ఎన్ని సంవత్సరములు దేవునితో నడుచుంటాం? ఆయన 360 సంవత్సరాల్లో 300 సంవత్సరం దేవునితో నడిచినట్లుగా మనం చూస్తాం. కనుకనే దేవుడు ఆయనను కొనిపోయాను కనుక, దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అయితే ఒకటి గమనించాలి ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అతడు కొనిపోబడక మునుపు
దేవునికి ఇష్టుడైండేనని సాక్ష్యమును పొందాడు. దేవుడు అతనిని కొనిపోయాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడిగా ఉన్నానని సాక్ష్యం పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు అటువంటి సాక్ష్యం ఉన్నదా? దేవుని సన్నిధిలో మనకు ఒక మంచి సాక్ష్యం ఉన్నదా? నీ జీవితం గురించి ఎవరైనా నిన్ను గురించి ఎవరైనా ఒక మంచి సాక్ష్యమును మాట్లాడగలరా? ఒకవేళ మాట్లాడితే నీవు ధన్యుడు. ఒకవేళ మాట్లాడి ఉంటే నీవు ధన్యుడవు. ఉంటాయి, మనకు కూడా సాక్ష్యాలు ఉంటాయి. ఎటువంటి సాక్ష్యాలు ఉంటాయి చెప్పమంటారా? ఏమండి, చిట్టి పాడుకుంటారు. చిట్టి పాడుకుని, అయ్యా ఇద్దరు షూరిటీ కావాలండి, మీరు ఒక సంతకం పెట్టండి అంటారు. సంతకం పెట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఆ ఇన్స్టాల్మెంట్ కట్టరు, ఏమండి, అతనికి కనపడరు. ఆ ఇన్స్టాల్మెంట్ తీసుకునేవాడు రోజు ఇంటికి తిరిగి ఆఖరి కోర్టు నోటీస్ ఎవరికి పంపుతాడంటే ఇక్కడ షూరిటీ ఇచ్చిన వాడి ఇంటికి పంపిస్తాడు. సరే, ఒక ఆయన షూరిటీ ఇచ్చాడు. షూరిటీ ఇచ్చిన తర్వాత అసలు వాడు కట్టడం మానేశాడు. షూరిటీ వాడి దగ్గరికి వచ్చి పట్టుకోవడం మొదలుపెట్టారు. అబ్బాయి, ఇక అప్పుడు ఇంటికి వెళ్తున్నాడు, రోజు ఇంటికి వెళ్తాడు. ఈ షూరిటీ అతను ఇంటికి వెళ్తున్నాడు, రోజు అతని ఇంటికి. ఏరా, నీకు నేను షూరిటీ ఇచ్చాను కదా బాబు, అది కట్టేయరా అని చెప్పడానికి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. సరే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే దూరం ఉండగానే చూశాడు, పలానాడు వస్తున్నాడని. గబగబా భార్యను ఒక చిన్న కొడుకుతో చెప్తాడు, నేను ఇంట్లో లేనని చెప్పండి రా, ఇంట్లో వస్తున్నాడు, నేను ఇంట్లో లేనని చెప్పండి అని లోపలికి వెళ్ళిపోతాడు. ఈ చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఎక్కడికి వెళ్తున్నాడో చూశాడు, ఇంటి వెనకాల చెట్టు ఎక్కుతున్నాడు. ఈ చిన్న పిల్లడు అడుగుతున్నాడు, డాడీ నువ్వు ఇంట్లో లేవని చెప్పనా, లేకపోతే ఇంటి వెనకాల చెట్టు మీద కూడా లేవని చెప్పనా అన్నాడు. అంటే నీ ఇష్టం వచ్చింది చెప్పరా అన్నాడు. అని కడగడానికి చెట్టు ఎక్కేశాడు. ఇంతలో రానే వచ్చాడు ఆయన. ఏమ్మా, ఆయన లేరండి బయటకు వెళ్ళారు. అలాగా బయటకు వెళ్ళారా? ఎరా మీ నాన్న అడిగి వెళ్ళాడురా? మా నాన్న ఇంట్లో లేడండి. ఇంట్లో లేడు, ఇంటి వెనకాల చెట్టు మీద కూడా లేడు. ఓహో అలాగా అని ఇంట్లో నుంచి బయటికి వెనక్కి వెళ్ళి పెరట్లోకి వెళ్ళి, అమ్మా మామిడి చెట్లు బాగా కాస్తా ఉన్నట్టుందే అని పైకి చూశాడు. చూసారా, అది మన సాక్ష్యం. అతడు కొనిపోబడకు మునుపు దేవునికి ఇష్టుడైండేనని సాక్ష్యమును పొందాడు. ఆయన మరణము చూడకుండా అదే శరీరంతో కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండేనని సాక్ష్యమును పొందాడు. ఇంకొక ఆయన ఉన్నారు, ఏమండి, ఏలియా గారు. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబడు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనేను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం. ఎలీషా గారికి అర్థమైపోయింది, దేవుడు సుడిగాలి చేత ఏలియాను ఆరోహణము చేయింపబో సమయం వచ్చిందని అర్థమైపోయింది. వారిద్దరూ నడిచి వెళుతున్నారు. గిల్గాలకు వెళుతున్న సమయంలో అంటాడు ఎలీషాను చూసి, ఎలీషా దేవుడు నన్ను బేతేలుకి రమ్మన్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉండి కొంతకాలం. యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అని. ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాను. తర్వాత 2వ మారు 4వ వచనం, పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనన్నాడు కనుక వారిద్దరును ఎరుకోకు ప్రయాణం చేసి ఇలా వెళుతుండగా, సరే
ఈయన అంటాడు 6వ వచనం, అంతటా ఏలీయా అంతటా ఎలీయా ఆ. యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక 3వసారి కూడా ఆయన అంటాడు నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు 9వ వచనంలో అంటాడు చూడండి, వారు దాటిపోయిన తర్వాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పినప్పుడు ఆయన అంటాడు నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. చూసారండి, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు, డబుల్ మెజర్డ్ స్పిరిట్, 2 పాళ్ళు నాకు దయచేయమని అడుగుతాడు ఎలీషా. ఆయన అంటాడు అది నా చేతిలో. ఎలీషా అది చూచిన నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన యెడల ఆ ప్రకారం నీకు లభించును. అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను కనబడిన యెడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని యెడల అది కాకపోవునని చెప్పాను. చూడండి, ఆయన విడిచిపెట్టలేదు. సరే నేను వెళ్ళక మునుపు నువ్వేం చేయాలి, నేనేం చేయాలని కోరుచున్నావయ్యా అని అడిగినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలని అడుగుతాను. ఏమండి, ఆయనకు 2 అంతల ఆత్మ కావాలని అడిగాడు. అది నా చేతిలో లేదని ఏలీయా చెప్పాడు. 11వ వచనం చూడండి, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసి అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అగ్ని రథములను అగ్ని గుర్రములను అగ్ని రథములను వీరిద్దరిని కనబడి వీరిద్దరిని వేరు చేసిన తర్వాత అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆరోహణమాయెను. ఆకాశమును కొనిపోబడి ఆరోహణమయ్యాడు. ఏలీయా గారు సుడిగాలి చేత ఆరోహణమైపోయారు. దేవుడు అదే శరీరంతో ఆయన మరణం చూడకున్నట్లు కొనిపోబడ్డారు. వీరిద్దరిని పోలినటువంటి ఆరోహణం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెళ్ళటం మనం ఇక్కడ చూస్తాం. ఏమండి, వీరిద్దరిని మరి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములు చూపు వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంతేకాదండి, ఈయన వెళ్ళక ముందు శిష్యులకు మరొక వాగ్దానం ఇస్తారు. చూడండి, తర్వాత చదవము. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక చాలండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను మీరు నేను పొందుకుంటాం. ప్రేమైన దేవుని తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకోవడానికి మీరు కనిపెట్టి కూర్చొని ప్రార్థన చేయండి. ఇక్కడ అన్నారు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరని నేను. అంతే కదండి, ఎందుకు వచ్చిందమ్మా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములైన అంతటి భూదిగంతముల వరకు నాకు సాక్షులై. ఏమండి, యెరూషలేమును యూదయ సమరయ దేశముల అంతటను, అంతేకాదు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. దేవునికి సాక్షులై ఉండటం, దేవునికి సాక్షులుగా ఉండమంటున్నారు ఆయన. తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకోవడానికి మీరు కనిపెట్టండి. యోహానైతే నీళ్లలో బాప్టిజం ఇచ్చాడు కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజము ఇస్తాడు. అందుకని అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అని ఉంటుంది. చూడండి ఒక మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
ఇక్కడే ఉంది. 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమర దేశమునంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఈ మాటలు చెప్పి వారందరూ చూచుచుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లు. ఏమండి, ఒక మేఘము ఆయనను కొనిపోయినట్టు. 9వ వచనం. ఈ మాట చూచుండగా ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది. ఏమండి, హానోకు గారిని దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతను కనబడలేదని ఉంది. అయితే అగ్ని గుర్రములు అగ్ని రథములు వచ్చి ఏలియా గారిని ఎలీషా గారిని వేరు చేసిన తర్వాత ఆయన ఆకాశమును కొనిపోబడిందని మనం చూస్తున్నాం. ఈయనను ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కొనిపోబడాడు. కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు ఆకాశం వైపు తేరు చూచుచుండి. ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే మరలా తిరిగి వచ్చినని వారితో ఎవరు చెప్పారండి? ఇద్దరు దేవదూతలు చెప్తున్నారు. అక్కడ నిలబడినటువంటి తెల్లని వస్త్రము ధరించి ఇద్దరు మనుషులు, ఇద్దరు దేవదూతలు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఏ విధముగా యేసు కొనిపోబడి ఆరోహణం అయిపోయారు, ఆ రీతిగానే మరలా ఆయన తిరిగి వస్తానని వాగ్దానం చేశారు. రాజాది రాజు దేవాది దేవుడు స్వరాల వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు స్వరాల వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, శుద్ధులను చేరు మనకు, మన చటకే గులము, మన చటకే గులము, మన చటకే గులము. రాజాది రాజు దేవాది దేవుడు వరాలు వచ్చుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుడులారా, రోమీయులు రాసిన పత్రిక ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మనం ఏం చేయాలో ఒకసారి గమనించుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. చాలా ఏమండి, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. ఎలానగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు.
ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరిద్దామా? నీ హృదయంలో ఇంకనూ నువ్వు విశ్వసించినట్లయితే, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ హృదయంలో నువ్వు ఒకవేళ యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని ఆయన మృతుల నుండి పునరుద్ధరణ లేచాడని నీ హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అలాంటి కృప పొందుకునడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు మనందరికీ సహాయం చేసి నడిపించిన కాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, నిజమే మీ ఆరోహణము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాయన రీతిలో మేము చూడగలుగుతున్నాము. తండ్రి, హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడేది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాను. ఏలియా తండ్రి నాయన సుడిగాలి చేత మరి దేవుని సన్నిధి కొనిపోబడేది. అలాగనా మీరు కొనిపోబడటమే కాకుండా వెళ్ళే ముందు ఒక వాగ్దానం ఇచ్చారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని ఒక వాగ్దానం. నాయనా, ఇదిగో నేను వెళ్ళి తండ్రి యొద్ద నుంచి మీకు కారణకర్తన ఆత్మను పంపిస్తాను. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను తండ్రి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు అని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నా నిమిత్తం మా నిమిత్తము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ వర్తమానం విన్న ప్రతి హృదయం తాకండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయండి. సీమోను పేతురు, సీమోను యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా? నేను నిన్ను ప్రేమించుతున్నాను, నీ మేలు విన్నప్పుడు ఇదిగో నా గొర్రెలను మేపు. మీరు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా పని చేయటానికి నాకు ఈ ప్రియులందరికీ మీరు సహాయం చేయండి. మీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.